కడప జిల్లా జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండడం కాకరేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకుండా గతంలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మలమడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి, అలాగే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అక్కడ కొత్త సమీకరణలకు దారితీస్తోందని అంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయన్నది లోకల్ టాక్. అంతలా కత్తులు దూసుకుంటున్న ఈ ఇద్దరు బీజేపీలోనే ఉన్నారు. ఇద్దరు నేతలు ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు పార్టీలు మారారు. ఇప్పుడు ఇద్దరు కూడా బీజేపీ గూటికే చేరారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పైగా ఇద్దరూ ఒకే జిల్లాకు చెందినవారు. అయితే సొంత జిల్లాలో ఒక నేత సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, మరో నేత ఏకంగా ప్రాంతం మారి మరో లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏకంగా కూటమి ప్రభుత్వానికి కూడా సెగ పుట్టిస్తోందట. ఇద్దరు కాషాయ పార్టీ తరపున తొలిసారి పోటీ చేసి గెలిచిన వారే. వాస్తవానికి ఇద్దరిది జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గమే. ఈ పరిధిలోని దేవగుడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం, అలాగే ఎంపీ సీఎం రమేష్ నాయుడు స్వగ్రామం ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి. అయితే గత ఎన్నికల్లో రాజకీయ సమీకరణల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుకు వెళ్లి బీజేపీ తరపున గెలిచారు సీఎం రమేష్. ఈ క్రమంలో ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఎంపీ సంధించిన లేఖాస్త్రం ఇప్పుడు పొలిటికల్ చర్చ రచ్చకు కారణమవుతోంది. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పెట్టరేగిపోతున్న పేకాట, నకిలీ మద్యం, మట్కాను నిలవరించాలంటూ జిల్లా అధికారులకు లేఖ రాశారట సీఎం రమేష్. దేవగుడి నాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి దగ్గరి బంధువు కావడంతో ఆ లేఖతో ఆది ఇరుకున పడ్డట్టు చెప్పుకుంటున్నారు. గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సీఎం రమేష్ ఆ టైంలో స్థానికంగా తనదైన రాజకీయ ముద్ర వేసినట్టు చెప్పుకుంటారు. ఇక నియోజకవర్గంలో అదానీ సంస్థ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కూడా ఇద్దరి మధ్య ఉన్న అగ్గికి ఆజ్యం పోసింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ ఇక్కడ సబ్ కాంట్రాక్టులు చేస్తోంది. ఆ పనులన్నీ తమ వర్గీయులకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వర్గీయులు ఏకంగా సంస్థ ఆఫీస్ మీదకే దండయాత్రకు వెళ్లడం తీవ్ర సంచలనమైంది. అప్పటి నుంచి ఇద్దరు నాయకుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్టు సమాచారం. ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త సద్దుమణుగుతోందని అనుకుంటున్న టైంలో ఎంపీ సీఎం రమేష్ అధికారులకు రాసిన లేఖ జిల్లాలో సంచలనమైంది. నకిలీ మద్యం, మట్కా, పేకాట లాంటి రకరకాల అరాచకాలు జమ్మలమడుగు నియోజకవర్గంలో పెరిగిపోతున్నాయని, వాటిని వెంటనే కట్టడి చేయాలంటూ కడప కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు ఎంపీ. అసాంఘిక కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటి వాటిని అణిచివేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన. పట్టణంలోని జమ్మలమడుగు క్లబ్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా పేకాట జరుగుతోందని, వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నది ఎంపీ ప్రధానమైన డిమాండ్. కాపురాల్లో చిచ్చుపెట్టే ఇలాంటి వాటిని ఎంత మాత్రం సహించకూడదన్నది ఆయన వర్షన్. అటు ఎంపీ లెటర్కు వెంటనే స్పందించిన పోలీసు అధికారులు జమ్మలమడుగు క్లబ్ను మూయించేశారు. దీంతో ఎమ్మెల్యే, ఎంపీ వార్ పీక్స్కు చేరిందని అంటున్నారు పరిశీలకులు. పేకాట క్లబ్ను మూయించడం వరకు ఓకే అయినా, ఇలా ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే మధ్య మొదలైన యుద్ధం ఎటు దారి తీస్తుందోనని కంగారు పడుతున్నారట జమ్మలమడుగు బీజేపీ కార్యకర్తలు. పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని సెట్ చేయకుంటే నియోజకవర్గంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దేవగుడి రెడ్డికి కాలం కలిసి రావడం లేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏ ముహూర్తాన ఎమ్మెల్యేగా గెలిచారో గానీ అప్పటి నుంచి పలు వివాదాలు ఆయన్ను చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ సీఎం రమేష్ లేఖ రాస్తే, ఇటీవల జేసీకి ఆదినారాయణ రెడ్డికి మధ్య ఫ్లై యాష్ వివాదం నడిచింది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటైన జమ్మలమడుగు నియోజకవర్గం 2004 నుంచి ఆదినారాయణ రెడ్డి అడ్డాగా మారింది. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన 5 ఎన్నికల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆదినారాయణ రెడ్డి. అయితే 4వసారి గెలిచిన తర్వాత ఆయనకు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయని టాక్ వినిపిస్తోంది. చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డిని అంతా దేవగుడి రెడ్డి అంటారు. దేవగుడి ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం. ఒకప్పుడు ఆ గ్రామానికి ఫ్యాక్షన్ నేపథ్యం ఉండేది. దీంతో ఆదినారాయణ రెడ్డి అంతా ఊరి పేరుతోనే పిలుస్తుంటారు. 2019లో తప్ప పరాజయం అంటే ఏంటో ఎరగని ఆదినారాయణ రెడ్డి ఈసారి ఎన్నికల్లో భారీ విజయం సాధించి వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న పక్క జిల్లాకు చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డితో ఫ్లై యాష్ తరలింపుపై యాగి చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన జేసీ జమ్మలమడుగులో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి బూడిద తరలించుకుపోవడాన్ని ఎమ్మెల్యే ఆది వర్గీయులు అడ్డుకున్నారు.
దీనికి జేసీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో కూడా తామే బూడిద తరలించామని, ఇప్పుడు అదే పని చేస్తామని మొండికేశారు జేసీ. ఈ పంచాయతీ కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్ళింది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి అంతకుముందు టీడీపీ, దానికన్నా ముందు వైసీపీలో ఉండేవారు. ఆయన వైసీపీలో ఉండగా ఫ్లై యాష్ తరలింపును ప్రారంభించారు జేసీ. ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చిన జేసీదే హవా సాగింది. దీంతో ఇప్పుడు కూడా ఆయనకే వదిలేయాలని ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో వెనక్కి తగ్గారట ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ప్రభుత్వ పెద్దల నుంచి సహకారం లేకపోవడంతో తన అనుచరులకు సర్ది చెప్పి ఇంకో పని చేసుకుందామని సముదాయించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ వివాదం ఇలా సమసిపోయిందని అనుకుంటుండగా తాజాగా మరో అంశంలోనూ ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. జమ్మలమడుగు క్లబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తక్షణం క్లబ్ను సీజ్ చేయాలని జిల్లా ఎస్పీకి ఓ లేఖ అందింది. ఈ లేఖ బీజేపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ రాయడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్న క్లబ్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎంపీ సీఎం రమేష్ లేఖ రాయడం దుమారమే రేపుతోంది. ఎమ్మెల్యేతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా అధికారులకు లేఖ రాయడంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరపతి పోయినట్లయిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా 4వసారి గెలిచినప్పటి నుంచి ఎమ్మెల్యేకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోందని చెప్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన మాట చెల్లుబాటు కాకపోవడంతో ఎమ్మెల్యే ఆది తన అనుచరుల వద్ద తలెత్తుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆదినారాయణ రెడ్డి చుట్టూ ముసురుకుంటున్న ఈ వివాదాలను కూటమి నేతలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.